కాకినాడలోని 12వ వార్డు స్వర్ణాంధ్ర కాలనీ ఏఎంజీ స్కూల్ ఆపోజిట్ టిడ్కో అపార్ట్మెంట్ సమీపంలో మత్తుకు బానిసైన యువత. ర్యాష్ డ్రైవింగ్, విచ్చలవిడిగా వ్యభిచారం అనేక గొడవలకు కారణమవుతున్నా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడంతో కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ, రాత్రులు ఎవరెవరో వచ్చి అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారని, కనీసం అక్కడ లైట్ సౌకర్యం కూడా లేదని, స్త్రీలు రాత్రులు బయటకు రావాలంటే భయం వేస్తుందని వాపోయారు. గత రాత్రి సమయంలో ఒక వ్యక్తిని 6గురు కలిసి కొట్టినట్లు కాలనీ వాసులు తెలుపుతూ, రేపటి రోజున తమ మీద కూడా ఎవరైనా దాడి చేస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కనీసం రాత్రి సమయంలో పోలీస్ వారి సెక్యూరిటీని గాని, సీసీ కెమెరాలను గాని అమర్చాలని డిమాండ్ చేశారు. స్వర్ణాంధ్ర కాలనీ మరి 12వ వార్డు ఇక్కడ మరి చీకటిగా ఉంటుందండి. ఇక్కడ కరెంట్లు లేవండి, ఏమి లేవండి. ఒక అతన్ని 6గురు కలిపి కొట్టేశారండి. ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి పడిపోయాడండి. నేనే చూశాను. ఆయన మంచినీళ్ళు కూడా వేసానండి. అతన్ని అలా కొట్టినప్పుడు మమ్మల్ని ఆడవాళ్ళని గొప్పని రాత్రులు లెగుతాం. మమ్మల్ని కొట్టడానికి కారణం లేదండి. ఇక్కడ మాకు సీసీ కెమెరాలు లేవండి, లైట్లు లేవండి. మాకు ఇవన్నీ చేయించాలండి. ఆయన చనిపోయాడు, ఆయనకి పరిష్కారం లేదు. ఇప్పుడు మాకు రేపు పొద్దున్న ఏ జరిగినా మాకు పరిష్కారం లేదు. మాకంటూ ఏదన్నా చేయించడానికి మాకు ముందు సీసీ ఫుటేషన్ వేయించాలండి. అది వేయించకపోతే మాకు ఇక్కడ జరిగేది ఏం లేదు. ఇక్కడ మాకు ఎవరు ఏమి ఆదుకోవట్లేదు, మాకు ఎవరు ఏం చేస్తలేదు. ఇప్పుడు వచ్చి మమ్మల్ని చనిపోయారు అనేది ఎవరు వచ్చి ఏంటని అనలేదు. పోలీసు కంప్లైంట్ మేమే ఫోన్ చేసామండి. పోలీసు వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి చూసుకొని ఇక్కడ ఎక్కడ సీసీ ఫుటేషన్ ఉంటే అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేసి చంపేశారని తెలిసింది. 6గురు కొట్టారని తెలిసింది. అక్కడ 6గురు కొట్టి ఇక్కడికి వచ్చి పడిపోయి చచ్చిపోయాడు ఆయన. రేపు పొద్దున్న మమ్మల్ని ఇక్కడికి ఎవరైనా వచ్చి కొడితే మాకు పరిష్కారం ఏంటి? మా పరిష్కారం మమ్మల్ని కూడా తేల్చాలి. దాని గురించి మాకు ఇక్కడ ఏదన్నా మాకు ఆస్కారం చూపించండి. ఓ సీసీ కెమెరా కానీ, లేదంటే లైట్లు వేయించడం కానీ, ఇలాంటివన్నీ చేయించండి. ఈ మందు బాబులు ఎక్కువైపోయారు, గంజాయి వాళ్ళు ఎక్కువైపోయారండి. ఈ గంజాయి వాళ్ళు ఎక్కువైపోయి ఆ గంజాయి వాళ్ళు అందరూ వచ్చేస్తే మళ్ళీ వాళ్ళ పేర్లు ఏదైనా చెప్తే మమ్మల్ని వచ్చి కొడేస్తారని భయపడుతున్నాం. అవి కూడా భయపడి మేము ఆగుతున్నాండి. ఎవరికి ఏం కంప్లైంట్ ఇవ్వడానికి భయపడుతున్నాం. ముందు ఆ తాగుబోతాలను కొద్దిగా కంట్రోల్ చేయండి. ఆ గంజాయి వాళ్ళు కంట్రోల్ చేయండి. ఆ కంట్రోల్ చేసిన తర్వాత మాకు సీసీ కెమెరా లేయించాలి. మా ఇళ్ళకి ఎవరు దూకేస్తున్నాడో తెలుస్తలేదు, ఎవరు వెళ్ళిపోతున్నాడో తెలుస్తలేదు. ఎవరినన్నా కొడితే తిరిగి బుర్రలు పగలు కొడేస్తారని భయపడుతున్నాం. ఈ మాత్రం మాకు ఇక్కడ కొద్దిగా ఈ కార్యక్రమం ఇదే వీటి గురించి మాకు ఏదైనా చేసి పెట్టేలా పెద్దలు కోరుకుంటున్నామండి. ఇలా జరిగిందండి. ఇప్పుడు వచ్చి మరి ఆ వ్యక్తికి కావాల్సిన వాళ్ళు ఎవరో రాలేదు. ఆ వ్యక్తి మీద గాయం లేకుండా చంపారు ఆ వ్యక్తిని. మాకైతే చాలా భయం వేస్తుంది. చిన్నపిల్లలతో ఉంటున్నాము, ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఆ టైంలో చంపేసి ఇలా పాడేశారంటే చాలా బాధాకరం విషయం అది. మరి చిన్నపిల్లలు కూడా తిరుగుతూ ఉంటారు. ఈ మధ్యన బాగోట్లేదు కూడానా. పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతారని అదొక టెన్షన్ మాకు మొదలైపోయింది. ఈ అబ్బాయి చనిపోయిన కాంచిని కొంచెం కేర్ తీసుకోవాలనేసి కోరుకుంటున్నాం.